వారందరికీ ఆగ్రహం కలిగి ద్రౌపదుని మీద యుద్ధం ప్రకటించబోయారు. అప్పుడు భీమార్జునుడు ఉభయులు ఎదురు తిరిగి వీరందరినీ పరాభూతుల్ని చేసి ద్రౌపదిని వెంటబెట్టుకుని తల్లి దగ్గరికి వచ్చారు. అమ్మా, భిక్ష తెచ్చాము అన్నారు. నాయనా, 5 సమంగా పంచుకోండి అని వెనుదిరిగింది. మతిపోయింది ఆవిడికి వారికి కూడా. కానీ నా మాట వ్యర్థం కావడానికి వీలు లేదని. అప్పుడు ధర్మరాజు, అమ్మా, పురుషునికి బహుభార్యలుండవచ్చు, కానీ స్త్రీ బహుభర్తృక కావడం ధర్మసమ్మతమా అంటుండగా వచ్చిన వ్యాసుల వారు ద్రౌపదీదేవి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి, నాయనా, ఇది మీ అమ్మ నోటి నుండి వచ్చింది కాదు, దైవం పలికించింది. ఈమెకు మీరు 5 భర్తలు కావలసిందే అని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు. పాండవులు బ్రతికే ఉన్నారని, ద్రౌపదీదేవిని వివాహం చేసుకున్నారని విని ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపి పాండవులందరినీ రావించి హస్తినాపురంలో వారికి మళ్లీ భవనాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఎంతో కాలం ఉంచడం మంచిది కాదని గ్రహించి అక్కడి నుంచి ఒకనాడు ధర్మరాజును పిలిచి, నాయనా, ఇప్పుడు నీకు యువరాజ్యాభిషేకం జరిపిస్తున్నాను. యువరాజువిగా హస్తినాపురంలో కాక మన పూర్వులు పరిపాలించిన ఖాండవ ప్రస్థంలో రాజధానిని నిర్మించుకుని మీరందరూ అక్కడ హాయిగా కాలక్షేపం చేయండి అన్నాడు. పాండవులందరూ తమ మిత్రులతో ఇతర బంధుజనులతో హస్తినాపురం నుంచి ఖాండవ ప్రస్థం చేరి అక్కడ ఒక భవనాన్ని నిర్మింపజేసుకుని కాలక్షేపం చేస్తున్న రోజులలో కృష్ణార్జునుడు ఉభయులు ఒకనాడు విహారానికి వెడుతూ ఉండగా అక్కడకు విప్రవేశంతో వచ్చిన అగ్నిహోత్రుడు తనకు ఈ ఖాండవనాన్ని దహిస్తే కాని పట్టిన అజీర్ణ వ్యాధి వదలదు అన్నాడు. కృష్ణార్జునుడు ఉభయులు అగ్నిహోత్రుడికి అభయం ఇచ్చారు. దేవేంద్రుడు కుంభవృష్టి కురిపిస్తుంటే అర్జునుడు తన బాణాలతో ఆ వాన పడకుండా మరొక మేఘమండలాన్ని కింద సృష్టించాడు. అగ్నిహోత్రుడు సంతృప్తుడయ్యాడు. ఆ సమయంలో ఆ వనంలోనే ఉన్న మయుడు అనే దానవుడు దాంట్లోంచి తప్పించుకొస్తుంటే అర్జునుడు బాణాన్ని సంధించాడు. వాడు వీరి పాదాల మీద పడి, స్వామి, నన్ను అనుగ్రహించండి, ఎప్పుడైనా మీకేదో ఉపకారం చేస్తానన్నాడు. సరే, ఎప్పుడో కాదు, వీరు నిర్మించబోయేటువంటి రాజధానిలో ఒక మహాసభాభవనం నిర్మించి పెట్టు అన్నాడు కృష్ణుడు. అంగీకరించాడు మయుడు. సభాభవనాన్ని నిర్మించి తెచ్చాడు. 14 మాసాల వ్యవధిలో నిర్మించిన సభాభవనంలో రకరకాలైనటువంటి విశేషాలను నిర్మిస్తూ చెప్పాడు. ధర్మనందన, ఇంద్రనీలాలను తిరస్కరించే జలాలతో, అరుణ పద్మాలతో, చక్రవాకాది జలపక్షులతో, స్వర్ణమయాలైన మత్స్య కూర్మాలతో ఈ సరోవరము, దీని స్ఫటిక సోపానాలు నిర్మించాను. దీని ఒడ్డునే శిలావేదికలు. వివేకం లేని వారికి ఇది సరోవరంలా కాక చక్కని పచ్చిక బయలులా కనిపిస్తుంది. ఇదే కాదు, ఈ భవనంలో ద్వారం ఉన్న చోట లేనట్టు, లేని చోట ఉన్నట్టు ఎన్నెన్నో విచిత్రాలు దీనిలో ఉన్నాయి అని ఒక్కమారు వారందరికీ ఆ భవనాన్ని చూపించి సెలవు తీసుకు వెళ్ళాడు. సభాభవనంలో గృహప్రవేశం అయిన అనంతరం హాయిగా వారక్కడ రాజ్యపాలనం సాగిస్తున్నారు. ఒకనాడు నారద మహర్షి వారి దగ్గరకు వచ్చి, ధర్మనందన, నీ తండ్రి తాతలు నడిచిన న్యాయమార్గాన నడుస్తున్నావా? ప్రజలందరినీ సమదృష్టితో చూస్తున్నావా? ధనలోభంతో ధర్మకార్యాలు విడిచిపెట్టడం లేదు కదా? కామబుద్ధితో ధర్మార్థాలను విడిచిపెడుతున్నావేమో. జాగ్రత్తగా ఉండాలి. ఉదయ సమయంలో దాన ధర్మాలు చేయాలి. మధ్యాహ్న వేళ డబ్బును సంపాదించే దారులు చూడాలి. రాత్రి వేళల సాంసారిక జీవితం సాగించాలి. ఇలా సాగించేటువంటి వాడు ఎవడైనా సరే హాయిగా ఇహంలో పరంలో సుఖాన్ని పొందుతారు. ధనం ఉన్నదే, అది దుర్వ్యసనాల వైపు మనస్సును నడుపుతుంది. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. అకాలంలో నిద్రపోకూడదు. రాత్రి జాగరణ చెయ్యకూడదు. విషమ సమస్యలు ఎదురైనప్పుడు ప్రధానులతోనే సంప్రదించాలి. 100 మంది మూర్ఖులు మన చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు. వారిని దూరంగా ఉంచాలి. వీరిని నమ్మి విద్వాంసులను దూరం చేసుకున్నావో రాజ్యం నాశనమైపోతుంది. వ్యక్తుల స్వభావాలు పరిశీలించాలి. దాన్ని బట్టి వారిని ఉత్తమ పదవులకు, మధ్యమ స్థానాలకు, అధమ స్థితికి దింపుతూ ఉండాలి. నీ సేనలో, నీ సేవలో ఎందరో సాహసం, పరాక్రమం ప్రదర్శిస్తూ ఉంటారు. వారి సాహస పరాక్రమాలకు తగిన రీతిలో సన్మానాలు జరుపుతూ ఉండాలి. అర్హత ఉన్నవాడినే పై పదవికి ఎక్కిస్తూ ఉండాలి. సేనలకు నిత్య జీవిత అవసర వస్తువులు అందిస్తూ ఉండకపోతే వారు తిరుగుబాటు చేస్తారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసే కుటుంబాల పోషణ ప్రభువే వహించాలి. లేదు, సైన్యంలో ఎవడూ జారడు.